హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు చాలా చిన్న వీడియో పెడుతున్నా. ఈరోజు మొత్తం 2 డేస్ వీడియో పెడతా, అది కూడా చాలా చిన్న చిన్న క్లిప్సే. అండ్ ఈరోజు అయితే మేము మళ్ళీ బాబా గుడికి వెళ్తున్నాము. మొత్తం 3 రోజులు ట్రిప్, 3 రోజులు 3 దర్శనాలు చేసుకున్నాము. అండ్ ఇదైతే రెండో రోజు అనమాట. నిన్న నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చెప్పాను కదా. ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఇప్పుడు మేము హారతికి వెళ్తున్నాము. హారతికి మధ్యాహ్నం హారతికి టికెట్ బుక్ చేసుకున్నాము. అండ్ ఈ రోజుది అండ్ న్యూ ఇయర్ రోజు. అండ్ మీ అందరికీ చెప్పలేదు కదా, ఆల్రెడీ చెప్పాను నేను అడ్వాన్స్. విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా 2025 చక్కగా మీరు కోరుకున్నట్లు విధంగా అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా మెయిన్ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనం ఇలాగే ప్రతి సంవత్సరం నేను మీతో ఇలా అన్ని న్యూ ఇయర్స్ మీతో షేర్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ తర్వాత న్యూ ఇయర్ 31st నైట్ మేము ఇలాగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ తెచ్చుకున్నాం అనమాట. కంప్లీట్లీ ఎగ్లెస్ కేక్ ఇక్కడ రూమ్లోనే కట్ చేసుకున్నాం. ఇలాగా చిన్న సెలబ్రేషన్స్ అనమాట. ఏదో నార్మల్గా అంటే మేము డీజే పార్టీలు ఇవి అవి మేము ప్రిఫర్ చేయలేదు. ఈసారి కంప్లీట్గా నేను తలది ఎలా ఉందో అనేది చూసుకుంటున్నాను అనమాట. స్కాల్ప్ కనిపిస్తున్నాయి ఏంటనేది. ఇక చాలా సింపుల్గా మేము బుక్ చేసుకున్నాము రూమ్లో సెలబ్రేషన్స్. అండ్ 5 నిమిషాలు 12 అయిపోతుంది అనగా కట్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేము ఏ సాంగ్స్ ఏవి ఏం కూడా పెట్టుకోలేదు. పక్కన రోడ్ మీద డీజే సాంగ్స్ ఏవో పెడుతున్నారు షిరిడీలో కూడా సాంగ్స్ ఇలా పెట్టుకుంటారు అనుకున్నాం, కానీ డీజే పార్టీ ఏదో పెట్టుకున్నారనమాట. సో ఫుల్గా సాంగ్స్ ఏవి పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ మేము 31st ఇలాగ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇలాగే చేసుకున్నాం అన్నమాట. సింపుల్గా చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్గా అయింది. మెయిన్ షిరిడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చారు ప్రవీణ్, ఫ్లవర్స్ తీసుకొచ్చారు, మా ఇద్దరికి చాక్లెట్స్ తీసుకొచ్చారు. సో బాగా అనిపించింది అనమాట. లాస్ట్ టైం లోనావాలలో చేసుకున్నాము. అది కూడా నాకు బాగా నచ్చింది. మెయిన్ ఈసారి నాకు 31st న్యూ ఇయర్ బాబా దగ్గర చేసుకోవడం చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా లైఫ్లో ఇలా ట్రై చేయండి. లైక్ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట అది. అండ్ తర్వాత రోజు న్యూ ఇయర్ రోజు మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళాం. మళ్ళీ ఆబ్వియస్లీ న్యూ ఇయర్ రోజు మనం దర్శనం చేసుకుంటాం కాబట్టి దాని గురించి కూడా వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ కేక్ దొరకడం చాలా కష్టమైపోయింది తెలుసా. బేకరీ కేక్ దొరకడం. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లైక్ ఇది మహారాష్ట్ర కదా, మరాఠీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ తక్కువ ఉంటారు, మరాఠీస్ ఎక్కువ ఉంటారు. కాకపోతే మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మేము అనుకున్నాము మేమే చాలా డిఫరెంట్గా వచ్చామేమో 31st అని అనుకున్నాం, కానీ బట్ చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట షిరిడీకి రావడం. చాలామంది తిరుపతి వెళ్తారు, చాలామంది షిరిడీ. ఈసారి అయితే మేము ఇలా షిరిడీలో చేసుకున్నందుకు మాకు బాగా అనిపించింది అనమాట. ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఆ తర్వాత ఈ శారీ డీటెయిల్స్ అవి నేను రేపు ఇస్తాను. ఈరోజు యాక్చువల్గా మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట, అందుకని శారీ కట్టుకున్నా. అది నేను రేపు స్పెషల్ వీడియో అనమాట నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ఈ పాంపర్స్ లోపల రూమ్లో చేసుకోవడం కాదు కానీ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాగా ఒకసారి ఇలా చేసుకుంటున్నాం. అక్కడ చూసాను మొత్తం బాంబులు అవన్నీ వెలిగిస్తున్నారు రోడ్డు మీద. మాకు అటు సైడ్ వ్యూ కనిపించట్లేదు, ఇటు సైడ్ బిల్డింగ్ అది ఉండడం వల్ల. సో ఇక్కడ కొంచెం చిన్నగా అక్కడ సాంగ్స్ వేస్తున్నారు కదా అని చెప్పేసి ఇద్దరు డ్యాన్స్లు వేసుకుంటున్నారు. మేము ముగ్గురం కూడా సూపర్గా డ్యాన్స్లు అవి చిన్నగా అలా వేసుకొని కొంచెం అలా చక్కగా మాట్లాడుకొని పడుకుని పోయామన్నమాట. ఇంకా బయటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇంక దారిలోనే టిఫిన్ అది చేసేసి వచ్చేసాము. యాక్చువల్గా మేము సాయి తీర్థకి వెళ్ళామన్నమాట, అమ్యూజ్మెంట్ పార్క్కి. చాలా అంటే చాలా బాగుంది. నేను అదంతా షూట్ చేశాను. అంటే మ్యాక్సిమం వీడియోస్ తీయకూడదు అనే ప్లేస్లో మాత్రం తీయలేదు, మిగతాదంతా షూట్ చేశాను. నేను మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి ప్రవీణ్ నాకు మిట్టుకి ఇచ్చిన చాక్లెట్స్ అనమాట. కేక్ అయితే హాఫ్ అయిపోయింది. అండ్ నేను చెప్పా చాలా చిన్న కేక్ తీసుకురా అది ఇది అని చెప్పి. అండ్ ఇది తర్వాత రోజు అనమాట, న్యూ ఇయర్ రోజు బయలుదేరిపోయాం మేము. మాకు 9 గంటలకి దర్శనం బుక్ చేసుకున్నాము. కాకపోతే ఇంకా ఈరోజే బయలుదేరిపోవాలి, హైదరాబాద్ ట్రైన్ కూడా ఉంది మాకు మన్మాడ్లో. సో ఇక్కడ మేము ఇలాగ నాది కొత్త చీరే, ప్రవీణ్ది కొత్తదే, మిట్టు గారిది కొత్త డ్రెస్సే. అండ్ ఇక్కడ దింపినాక మేము రూమ్ తీసుకున్నది అయితే ఒక 5 నిమిషాల డిస్టెన్స్ ఉంటుంది అంతే, అలాగే నడుచుకుంటూ వెళ్ళలేము. అండ్ ఇక్కడ దిగ్గానే కొంచెం లెమన్ సోడా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి లెమన్ సోడా తాగేసి అప్పుడు ఈరోజు ఎంత రష్ ఉంది తెలుసా, అసలు చాలా రష్ ఉంది. మ్యాక్సిమం మీరు ఇలాంటి వాటికి వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ
అదేంటి బుక్ చేసుకునే వెళ్ళండి. ఫ్రీ దర్శనం మాత్రం ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే అస్సలు కష్టం. మేము ఆన్లైన్‌లో బుక్ చేసుకొని కూడా మాకు చాలా టైం పట్టేసింది. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టేసింది మాకు. మొత్తం బయటకొచ్చేసరికి దర్శనం అయిపోయిన తర్వాత. బట్ దర్శనం మాత్రం చాలా బాగుంది. డెకరేషన్ అది చాలా బాగా చేశారు. లోపల బాబా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. సో నేను అలా చూస్తూ ఉండిపోయాననమాట. బాగా నచ్చింది నాకు దర్శనం మాత్రం. కాకపోతే కొంచెం డిలే అయిందనమాట ఈరోజు. ఆబ్వియస్లీ న్యూ ఇయర్ కాబట్టి. మాకు బొట్లు బాగా నచ్చాయి. 3 రోజులు పెట్టుకున్నాం మేము వరుసగా. అంత బాగా నచ్చాయనమాట. ఫేస్ కొంచెం చేంజ్ అయిపోతాయి. ఏదైనా మనం బొట్టు పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఫేస్ కంప్లీట్‌గా చేంజ్ అవుతది కదా! ఆ టైప్‌లోని. అండ్ ఇవి నిన్నటి వీడియోలాగే ఇలా చిన్న చిన్న క్లిప్సే తీశాను నేను. ఎందుకంటే లోపల గుడిలోకి నాట్ అలౌడ్ కదా! ఫోన్స్. బయట లాకర్ ఉంటుంది. లాకర్‌లో వదిలేయాలి ఫోన్స్, చెప్పులును. అండ్ నా మెడలోదొచ్చేసి సెట్ నెక్ పీస్ సెట్ నేను షార్ట్‌లో పెట్టాను ఈరోజు. అదొచ్చేసి మన బిగాజెస్ అదే నా జ్యువెలరీ బిజినెస్‌లోదే ఇది కూడా. నాకు బాగా నచ్చి నేను తెచ్చుకున్నాననమాట. ఆబ్వియస్లీ మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొత్త పీస్ వస్తుంది. సో ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. ఇలా బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఈరోజు కూడా స్పెషల్గా కొంచెం న్యూ ఇయర్ కదా అని చెప్పేసి ఈ సింపుల్ సెట్ వేసుకున్నాను. లేదంటే నార్మల్గా నేను మరి అంత నెక్ పీసెస్ అవి బయటకి వెళ్ళినప్పుడు పెద్దగా ప్రిఫర్ చేయను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ బయట వెనకాతల సాంగ్స్ ఉండడం వల్ల నేను మీకు ఒరిజినల్ ఆడియో పెట్టట్లే. అండ్ ఇలాగ లైవ్ది కూడా పెడతారనమాట. లైవ్ వీడియో పెడతారు. బాబా దగ్గర ఏం జరుగుతుంది ఏంటనేది లైవ్ వీడియో కూడా పెడతారు. ఇక్కడ మనం చెప్పులు అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేయాలి. బ్యాగ్లో పెట్టేసి లాకర్లో పెట్టాలన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 లాకర్స్ వరకు ఉంటాయి ఈ లైన్లో. ఏ గేట్‌కి ఆ గేట్ దగ్గర కూడా ఇలా లాకర్స్ బోల్డన్ని ఉంటాయి. ₹5 ఎంతో ఉంటది. నార్మల్‌గా వేరే వాళ్ళు షాప్ వాళ్ళు అడుగుతారు. బట్ వాళ్ళకి ఇవ్వకండి మీరు. ఇలా దేవస్థానం వాళ్ళది లాకర్స్ మాత్రమే యూజ్ చేసుకోండి. ప్రవీణ్ వచ్చేసి లైన్‌లో నించున్నారు మొబైల్ సబ్మిట్ చేయడానికి. ఈలోపు మేము చిన్న వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఇలా తీస్తున్నాననమాట. మిట్టు అంటున్నాడు ఇక్కడ నాకు డైలాగులు ఇవ్వట్లేదు మా అమ్మ, నన్ను మాట్లాడనివ్వట్లేదు వీడియోస్‌లో అంటుంది. ఆడికి తెలియని విషయం ఏంటంటే నేను వీడియోలే చాలా తక్కువ తీస్తున్నాను. అందులో కూడా ఆడికి డైలాగులు ఇవ్వట్లేదు అంటున్నాడనమాట వాడు. సో వస్తున్నాము. షిరిడి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ లేస్తున్నాము, గబగబా రెడీ అయిపోతున్నాము, దర్శనం చేసుకుంటున్నాము, తర్వాత భోంచేస్తున్నాము, కాసేపు పడుకుంటున్నాము, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వీలైతే దర్శనానికి వెళ్తున్నాం, లేదంటే ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్ ఇలాంటివి వెళ్తున్నాము, మళ్ళీ భోంచేస్తున్నాము, మళ్ళీ పడుకుని పోతున్నాం. అంతే. ఇందులో చూపించడానికి ఏముంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకున్నాక అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. చూసారా రోడ్డు మీద ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ మీరు ఫ్రీ భోజనం మాత్రం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి బాబా దగ్గరికి వెళ్తే మాత్రం. టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారని నాకు లాస్ట్ టైం రైల్వే స్టేషన్లో ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు, అంటే సబ్స్క్రైబర్ కలిసినప్పుడు అడిగారు. ముందుగా మేము 1 month ముందు బుక్ చేసుకున్నాం అనమాట. అది కూడా మాకు రూమ్స్ కూడా దొరకలేదు. మేము ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము. ఇది టెంపుల్ మెయిన్ది అనమాట. సాయిబాబా మందిర్ ఏరియా అనమాట. ఇదంతా కూడా మొత్తం ఎన్నో గేట్లు ఉంటాయి. మొత్తం గేట్ వైజ్ కూడా మనకి టికెట్ అది బుక్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు మొన్న చూపించాను కదా ఈ స్టాచ్యూ, అది పార్క్ అనమాట. మీరు అక్కడ కూడా వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. సో అది ఈరోజు వీడియో అయితే. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నాదైతే షిరిడి ట్రిప్ అయిపోయింది. రేపటి నుంచి మీకు అమ్యూజ్మెంట్ పార్క్ అది పెడతా. ఎల్లుండి నుంచి మన నార్మల్ డైలీ వ్లాగ్స్ వచ్చేస్తాయి. అండ్ బిగాజెస్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And I'm burned by the morning light. I make the same mistake more than twice. Same song, but brand new dance. I wear out my 3rd second chance. You take my breath and I can't get it